నిఖిల్ గేమ్ ఈసారి నుంచి వేరే లెవెల్గా ఉండబోతుంది. ఎందుకంటే నిఖిల్ అయితే రియలైజ్ అయ్యాడు ప్రతిదీ నాకు సార్ ఇచ్చిన ప్రోమోలో, అది నాకు సార్ ఎపిసోడ్లో చెప్పింది. కానీ సో తన పర్సనల్గా తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అబ్బాయి నవ్విని చెప్పడం. కానీ సోనియా విషయంలో సోనియాకి ఎంత దూరం ఉంటే మనోడు ఆట అంత బాగుంటుంది. ఎందుకంటే సోనియా నిఖిల్ పృథ్వీ అంటే పృథ్వీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. మీరు గమనించినట్లయితే చాలా సిచ్యువేషన్స్లో లైవ్లో బొచ్చెడు సార్లు నేను చూశాను. సో నిఖిల్ కూడా అది అర్థం చేసుకుని తాను సోనియా ఆపోజిట్ క్లాన్లోకి వెళ్తేనే నిఖిల్ గ్రాఫ్ బాగుంటుంది. ఎందుకంటే 3 వారాలు చీఫ్ క్లాన్ కింద చేయడం అన్నది చాలా, అది ఫస్ట్ 3 వీక్స్లోనే రావడం అన్నది ఒక మంచి బెనిఫిట్ అది. ఎందుకంటే నిఖిల్కి సో తాను అది యూజ్ చేసుకుని ఇంకా బాగా ఆడితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ టాస్క్లో 100% ఇస్తాడు, అలాగే నెగ్గుతాడు కూడానే. సో ఫిజికల్గా పర్లే, బట్ మెంటల్గా చాలా వీక్ ఉండే. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళతో చాలా క్లోజ్ ఉండే, ఎక్కువ వాయిస్ రైస్ చేయలేకపోతున్నాడు, స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు ఏంటి 2-3 వారాలకే మొత్తం చాలా ఎమోషనల్గా దగ్గర కనెక్ట్ అయిపోయాడు. సో అంత ఎమోషనల్గా దగ్గర కనెక్ట్ అవ్వకూడదు. జస్ట్ అవుతారు 24 గంటల్లో, బట్ అంత దగ్గరగా అవడం కూడా ఒక సమయంలో అది మైనస్గానే అవుద్ది. సో నిఖిల్ గేమ్ ఇలాగే అంటే ఈ వారం కొంచెం టాస్కుల పరంగా బాగానే ఉంది. కానీ అంటే సోనియాతో కూడా పెద్ద ఇంటరాక్షన్ లేదు. ఆ గొడ్ల టాస్కుల్లోనే బాగా వెపన్స్ కింద వాడింది, అక్కడ కూడా ఏం మాట్లాడలేదు నాకు సార్. అదే కానీ నిఖిల్ గేమ్ ఈసారి నుంచి గట్టిగా ఉండబోతుంది. ఖచ్చితంగా టాప్ 3లో ఉంటాడు ఈ గేమ్ కానీ మెయింటైన్ చేస్తే. లేదు సోనియా నా జీవితం అని చెప్పి సోనియా వెనకాల తిరిగాడంటే సోనియా దారుణంగా చేస్తుంది, అందులో డౌటే లేదు. మొత్తం క్రెడిట్స్ అంతా పృథ్వీకి ఇస్తుంది. ఆడేమో గేమ్ ఆడలేడు, ఏది చేయలేడు, పేరుకి మిస్టర్ అగ్రెసివ్, ఆడేది ఏమీ లేదు. సో సోనియా గేమ్ కూడా గ్రాఫ్ పడిపోయింది. ఫస్ట్ వీక్లో తన ఆర్గ్యుమెంట్స్ చూసి వేరే లెవెల్ రా, మంచి ఆడపిల్ల అంటే మంచి టఫ్ కంటెస్టెంట్ వచ్చింది అనుకున్నాను. కానీ ఎస్మి ప్రేరణ ముందు జుజుబి. సో నాకు తెలిసినంత వరకు ఇది ఈ వారం జరిగిన ఫుల్ డీటెయిల్ అనాలిసిస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో ఒకసారి వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి.